ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక జమీందారు గారి ఇల్లు మీకు చూపించబోతున్నాను. సో మనం పోయే దారిలో పల్లె అంటేనే పచ్చదనం కదా. సో కన్నులకి కన్నుల పండగగా అనిపిస్తుంది అనమాట. చూస్తూ ఉంటేనే ఆ ఆనందం అంతా ఇంత కాదు. అది మేము ఒక 4 o'clock టైంలో పోయామన్నమాట. వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇలా జస్ట్ ఒక డ్రైవ్ పోతూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సో మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇలా పచ్చదనం చూస్తుంటే మొత్తం మర్చిపోతాం అనమాట. అంత మైమరిపించే ఈ పచ్చదనాన్ని చూస్తూ మీకు ఆ జమీందారు గారి ఇల్లు చూపిందామని తీసుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఆ పొలం, సో ఆ జమీందారు గారి ఇంట్లో నుంచి చూస్తేనే ఈ పొలం అంతా కూడా వాళ్ళకి కనువిందు చేసే విధంగా ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఆ జమీందారు గారు పైనుంచి చూస్తే వాళ్ళ పొలాలన్నీ కూడా ఆ చుట్టుపక్కల కనుచూపు మేర వరకు ఉండేవంట. సో అలాంటి వాతావరణంలో వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. కొన్ని విలేజెస్ లో జమీందారులు అనేవాళ్ళు అనమాట, లేదా మహారాజులు అనేవాళ్ళు. సో వాళ్ళ ఇళ్లల్లో అన్ని రకాల వస్తువులు కూడా అవైలబుల్ ఉండేటివి. అదే విధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ అవసరం వచ్చినా వాళ్ళు ఆదుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ చిన్న ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఆ మహారాజుల వస్తువులే పెట్టుకునేవాళ్ళు అని ఆ ఊరోళ్ళు గొప్పగా చెప్తూ ఉంటారు. పెళ్లికి కావాల్సిన ఈవెన్ గెస్ట్లు వస్తే కూడా వాళ్ళ ఇంట్లో మంచాలు ఉండేటివి. ఒక 10-15 మంచాలు ఉంటే దాన్ని తీసుకెళ్లేవాళ్ళు, చేపలు తీసుకెళ్లేవాళ్ళు, వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్లేవాళ్ళు. అట్టా ప్రతిదీ కూడా మహారాజుల ఇళ్లలోనే ఆ రోజుల్లో ఉండేవి అని చెప్పేవాళ్ళు. ఇంకా చాలా మంది చిన్న చిన్న కుటుంబాలకు కూడా వాళ్ళు మాంగళ్యం చేసి పెళ్లికి వాళ్ళింటి నుంచే మాంగళ్యం వెళ్ళేదంట. అలా ఎన్నో అవసరాలని ఆదుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని మహారాజులు ఇంకా జమీందారులు అనేవాళ్ళు. వీళ్ళ కుటుంబానికి వచ్చినట్లయితే గనక వీళ్ళు వందలు కాదు 1000 ఎకరాలు వీళ్ళకు ఉండేటివంట. సో నేను అక్కడున్న అమ్మతో మాట్లాడినప్పుడు చాలా వరకు దానాలు ఇచ్చేయడంతోనే మొత్తం చాలా వరకు ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి, ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాళ్ళు అని చెప్పారనమాట. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఊరి విషయానికి వచ్చినట్లయితే ఏ చిన్న కార్యం చేయాలన్నా కూడా వీళ్ళు ఒక ముందడుగు వేసేవాళ్ళు. ఈవెన్ ఒక సెలబ్రేషన్స్ అంటే పండగలు లేదా ఉత్సవాలు అలాంటివి ఏ చేయాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళు చేయాలన్నా సో వీళ్ళ పాత్ర అయితే ముఖ్యంగా ఉండేది. ఇంకా చిన్న చిన్న తగాదాలు, ఇక భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆస్తుల గొడవలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా వస్తే కూడా ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ అంటూ వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఉండేదో లేదో తెలియదు నాకు, ఉండేది కాదు, వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళే పరిష్కరించేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏ నిర్ణయం అయితే చెప్తే న్యాయంగా ఎవరికి న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకే న్యాయం ఎవరు పక్కన ఉందో వాళ్ళకే వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు. సో దానివల్ల చిన్న చిన్న సమస్యలు కూడా వీళ్ళ వల్లనే ఊర్లో పరిష్కారం అయ్యేది. ఈ విలేజే కాకుండా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు కూడా ఇక్కడ వచ్చి పరిష్కరించుకునే వాళ్ళంట. ఇంకా ఆవుల విషయానికి వస్తే 100 ఆవులు ఉండేటివి అనమాట. ప్రతి జమీందారు వంశానికి, ప్రతి మహారాజు ఇంట్లో కూడా 100 ఆవులు ఉండేటివి. వాళ్ళు పొలాల కోసం ఆవులు పెంచేవాళ్ళు. ఆవుల్లో వచ్చే పాలు అమ్మేది అలాంటివి ఏం లేదు. సో ఎవరికి పాలు కావాలన్నా అందరూ చాలా పేద కుటుంబం నుంచి కూడా బిడ్డ పాలు కావాలి అని చెప్పి వచ్చి వీళ్ళ దగ్గర తీసుకెళ్లే వాళ్ళంట. ఇంకా పాలు, పెరుగు, మజ్జిగ అందరికీ కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు ఎక్కువగా పాలు అమ్మేవాళ్ళు కాదన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కాకపోతే మొత్తానికి ఒక మహారాజులు అంటే మంచి చేసేవాళ్ళు, అందరినీ ఆదుకునేవాళ్ళు అని మాత్రం అర్థమైంది. ఇప్పుడు ఈ హౌస్ సరౌండింగ్స్ అంతా కూడా గార్డెన్ చాలా బాగుంది. ఆ బ్యూటిఫుల్ గార్డెన్ని చూద్దాం. తర్వాత లోపల ఆ కాలంలో ఎలా కట్టారు, వాల్స్ కూడా చూసినట్లయితే థిక్నెస్ ఒక మన మూరతో కొలిస్తే అంత థిక్నెస్ ఉందన్నమాట. ఇంకా విండోస్ కావచ్చు అన్ని కూడా మ్యాక్సిమం టేక్ వుడ్ తోనే వాడేవాళ్ళు. కొన్ని రీమోడల్ చేస్తున్నారు కానీ మిగతా అన్ని ఓల్డ్ వస్తువులే. మనం 70 years బ్యాక్ హౌస్ చూడబోతున్నాం. సో లోపల అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మోస్ట్లీ 2 floors పైన కింద. ఒకసారి చూద్దాం, వచ్చేయండి. సో కలువ చెట్లు కూడా వేసారనమాట. కలువకు ఊసింటే బాగుండేది. ఈ మధ్య పూసాయి.
ఇక్కడ జస్ట్ ఈ డిజైన్ చూసినట్లయితే ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జస్ట్ ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఏం టెక్నాలజీ లేదు కదా, అయినా కూడా వాళ్ళ ఐడియాస్ ప్రకారం ఎన్నో చూస్తున్నాం మనం 100 years బ్యాక్ 200 years బ్యాక్. కానీ ఒక పక్క పల్లెటూరులో కూడా ఇలాంటి డిజైన్స్ చేశారంటే గొప్పగా చెప్పుకోవచ్చు. చూడండి ఇట్లా కర్వ్గా ఇచ్చి జస్ట్ వరండా ఇచ్చారనమాట. సో ఇక్కడ మాత్రం రెడాక్సైడ్ ఫ్లోర్తో ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత మెయిన్ డోర్ దగ్గరికి వెళ్దాం. ఇక మీరు నా వెనకాలకు వచ్చింది ఆఫీస్ రూమ్ లాగా వాడేవాళ్ళు. మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే టేబుల్ కూడా చూడండి, కొన్ని 100 years అని ఉంటాయేమో ఆ టేబుల్కి, లేదా ఈ ఇల్లు కట్టినప్పుడు ఏమైనా తీస్తున్నారేమో. డెస్క్లు కానీ డ్రాలు కానీ చూసారా. డోర్ మ్యాట్ వేసుకోవడానికి కొద్దిగా లోపల డౌన్ చేశారు. ఇక్కడేమో జస్ట్ ఐరన్తో వేసారనమాట, ఐరన్ మ్యాట్ లాగా. బాగుంది కదా ఐడియా. సో ఎవరికన్నా కావాలంటే దీన్ని ఫాలో అవ్వచ్చు. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అయితే మనం మన ఛానల్లో చూసాను, చాలా హౌసెస్ నేను చూపించాను. మెయిన్ కార్వింగ్ వచ్చి డోర్స్కి ఎక్కువగా ఉండేది, కానీ వీళ్ళు మాత్రం చాలా సింపుల్గా చాలా బాగుంది అనమాట. ఇవి మోస్ట్లీ ఇవి ఇత్తలు అనుకుంటా కదా, ఇత్తలి జస్ట్ ఒక 2 ప్లాంక్ లాగా వేసి, ఇది ఏంటో తెలియట్లా దగ్గరగా చూపి, అదే బ్రాస్ అంటారే దానిలో ఏదో వర్క్ ఉన్నట్లుంది, అది ఏంటో తెలియదు. సింహాలు కనిపిస్తున్నాయి అది. కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ కూడా జస్ట్ సింపుల్ కార్వింగ్ అనమాట, ఎక్కువ కార్వింగ్ లేకుండా. కానీ డోర్ మాత్రం వెరైటీగా అనిపిస్తుంది. తర్వాత వేసినట్టు తర్వాత వేసిన డోర్స్ అంట ఇవి ముందు ఉన్నట్టు కాదు. సో హ్యాండ్ ఇవి కూడా తర్వాత కాబట్టి ఇది అప్పుడుదేనా? అప్పుడుదేనంట. లాక్ కూడా బలంగా వేసింటారు బరువుగా. ఇది అప్పుడు డోర్ అంటే మోస్ట్లీ కార్వింగ్ డోరే ఉండి ఉంటుంది, గుబ్బలు తలుపులు అట్లా ఉండి ఉంటాయి కదా, అది అట్లే ఉంటుంది. తర్వాత పెట్టిన డోర్ ఇది మోస్ట్లీ ఒక 40 years అయ్యిండొచ్చా? 40 లేదు, ఒక 30 years ఉంటుంది. ఓకే, 30 years ముందు మార్చారనమాట, రీప్లేస్ చేస్తారు, అందువల్ల ఇట్లా ఉందేమో ఈ డోరు. తర్వాత హాల్లోకి వచ్చేయండి. ఒక నిమిషం ఎక్కడ స్విచ్ వేస్తాం. యూట్యూబ్ కోసం తీసుకుంటున్నారా? అవునక్క. ఇది జస్ట్ ఇది ఉయ్యాలంట, ఈ ఉయ్యాలాగా వాడేవాళ్ళంట. సో దీనికి ఇలా ఇదే కార్వింగ్ ఇక్కడ ఉండింది, జస్ట్ కింద పిల్లలు లేకుండా ఉన్నాయి. దీన్ని వచ్చి ఉయ్యాలాగా యూజ్ చేసేవాళ్ళు. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా 2 ఉయ్యాలు ఉండేవి అనమాట, 2 ఫ్లోర్లు ఉండేవి. ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు పైన ఒకళ్ళని కింద ఒకళ్ళని పడుకోబెట్టేలాగా. కానీ ఇంత కార్వింగ్ అయితే లేదు, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఆ ఉయ్యాల. పైన లాఫ్ట్ మీద వేస్తున్నారు అది. ఇవన్నీ సోఫాలంతా నార్మల్, అప్పుడు కాదు, ఇవి కొత్తవి. ఇది మోస్ట్లీ అప్పుడు అయి ఉంటుంది. అప్పుడు కాదు, ఇది కాఫీ రూట్ అని చెప్పి బెంగళూరులో ఉన్నాం. పాతదేనా ఇది? కానీ యాంటిక్ లాగే ఉంది. 25 years అంతే. ఇది అది కూడా అవి కూడా కొన్నవే, జింకలు పైన బొమ్మలు. అంటే పాతవి కాదు, కాదు. అయినా కూడా ఈ హౌస్ కి బాగా సెట్ అయిపోయి అని చెప్పి సెట్ అయిపోయి. ఇప్పుడు ఏంటంటే కబోర్డ్ అంతా ఇట్లా ఉండేవి అనమాట, మిర్రర్ ఇట్లా పెట్టి దానికి కార్వింగ్ ఇచ్చి 2 వైపులా కొట్టుండే, అటువైపు ఇటువైపు 2 వైపులా చూడొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాడు ఓల్డ్ అని. అది ఓల్డ్, అది ఎప్పుడో తాత వాళ్ళు కొన్నవి. అవును, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. అంత క్లీన్ చేయాలంటే కూడా చాలా కష్టం, జాగ్రత్త. దాంట్లో సీరలు ఉంటాయి, చిన్నగా లేవి, స్ట్రాంగ్ గా ఉంది. అప్పుడు మంచాలకు కానీ ఇది కానీ చీరలు చిన్నగా లేయాలి, చాలా డేంజర్ అది. ఒకసారి చీర ఉద్దాగా దించుకుంది దాంట్లో. అల్లకం కూడా చెక్కు జరగలేదు అనమాట. పెయింట్ ఏమైనా వేసినట్టున్నారు కదా? ఏం లేదు, అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇంట్లో పెయింట్ వేసి ఉంటారు, మళ్ళీ ఏం పెయింట్ ఒకసారి చూస్తున్నాను.
పైన చూడు విండోస్ మొత్తం విండోసే, ఇల్లంతా విండోస్ పెట్టేసింది వాళ్ళు. అయ్యో ఏం వద్దు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంట్లోపల నుంచి ఇట్లా ఆఫీస్ రూమ్ లో పోయేదానికి దారి, అదేవిధంగా బయట వాళ్ళు అట్లా రావడానికి దారి ఉండేది అనమాట. వంట రూము, చాలా రూములు, ఒక రూమ్ కాదు. అట్నుంచి ఇక్కడ నుంచి తీసుకొని అట్లా అది నువ్వు లాంగ్ లో కవర్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇట్లా పడుకోవడానికి అనమాట, ఇట్లా అప్పుడు తాగోళ్ళు పెట్టుకోవడానికి కూర్చోడానికి ఎట్ట కట్టించారు. దాని చాలా యూజ్ అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు అంతే కదా. ఇట్లా పిల్లలంతా వచ్చినప్పుడు ఈవినింగ్ లాంగ్ లో కూడా దిగురా, అది పైన కూడా ఉంది మిద్ది, దానికి కూడా సపరేట్ అంతా అటాచ్. ఇదంతా ఇక్కడ నుంచి ఎంత కొట్టియాలని బాబు. లోపల ఇట్లా ఆరెంజ్ లాగా ఉంటుంది, అదే కదా కదా పిగ్గు చూస్తున్నా నేను బాగా. మన సీని దెబ్బల్లాగా పెద్ద పెద్దగా ఉంటుంది.